ఈసారి కొత్త కాబట్టి అర్థం చేస్తున్నా రాజేష్ అన్న ప్రూఫ్ లో చేయాలి 8 రోజులు దాన్ని ప్రూఫ్ లో ఇకపై నేను ప్రాబ్లం ఉంది నాకు కాల్ చేయాలి నెంబర్ మేము ముందు గ్రూప్ యాడ్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ఆ నెంబర్ ఉంటుంది నెంబర్ వేసుకొని ఫోన్ చేయొచ్చు ఇప్పుడు ఇకపై గ్రూప్ లో మీటింగ్స్ రెగ్యులర్ ఉంటాయి నంబర్ మీట్స్ స్కీమ్ కూడా ఉంది చెప్తాను దానికన్నా ముందు ఫస్ట్ ప్రూఫ్ లో క్వాలిటీ ఏంటి చెప్పండి దీని యొక్క టెక్నాలజీ వచ్చేసి డూరాస్ట్రీమ్ టెక్నాలజీ ఇప్పుడు డూరాస్ట్రీమ్ టెక్నాలజీ అంటే మనం వచ్చేసి మెటల్ వచ్చి జపాన్ నుంచి తీసుకుంటాం సో ఇవి 93 degrees సెంటిగ్రేడ్ తక్కువ లెక్కాయి ఇంకొకటి ఏం అడగలేదు అదేలే మరి మీకు మెసేజ్ దానికి అర్థమైంది ఇది ఎందుకు వచ్చిందంటే మెసేజ్ వచ్చింది ఎందుకు వచ్చింది ఫోటో రాలే అంటే మీరు టూసాట్ యాప్ ఉన్న వాళ్ళకి అప్పుడు వచ్చింది టూసాట్ యాప్ ఉన్న ప్లంబర్లకు వచ్చింది స్కీమ్ చూడండి ఎక్కువ కొనండి ఎక్కువ సంపాదించండి మీకు మళ్ళీ గ్రూప్ లో ఎక్కువ కొనండి ఎక్కువ సంపాదించండి అంటే ఏమీ లేదు మీరు ఎక్కడైతే మన గ్రూప్ లో మెటల్ కొంటారో 5,000 పైన 5,000 కింది కొంటే ఏమి 5,000 దాటినప్పుడు మీకు ఎంత మెటల్ అవుతుందో దాంట్లో 2% ఇస్తారు ఎవరు ఇస్తారు డీలర్స్ ఇప్పుడు యాప్ లేదు యాప్ క్లోజ్ అయింది స్కీమ్ ఇష్టం లేదు సో డైరెక్ట్ 2% బిల్ వేస్తారు వాళ్ళని 2% ఆల్రెడీ బిల్ చేసుకుని వాళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర కొన్నప్పుడు ఆ 2% మీకు ఇస్తారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,000 అయింది బిల్లు 2% ఎంత 2,000 జిఎస్టీ మాత్రం కౌంట్ చేయం ₹1,00,000 జిఎస్టీ ఉంటది కాబట్టి జిఎస్టీ తీసేస్తే 84,000 ఇప్పుడు కూడా స్కీమ్ లేదు ఇది మనం రిక్వెస్ట్ గా బ్రాంచ్ మేనేజర్ కంపెనీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇచ్చిండు కావాలంటే మీకు మెసేజ్ వచ్చింది మీకే వచ్చింది కదా అన్న తెలుగు ఎందుకు అంటే మనకి సేల్ మంచి నీళ్ళు ఉన్నది మనం ప్లంబర్ స్కీమ్ ఇవ్వట్లేము క్లోజ్ చేసినాం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అయినాయని దీనికోసం ఒక 4 నెలలు కాల్చని ప్రాసెస్ చేసి మెయిల్ చేసి అప్రూవల్ తీసుకున్నాక యాప్ ఏమి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తే మళ్ళీ అదంతా పాత బాధ అంతా బయటపోతుంది స్కామ్ అయిపోయింది నాకు ఎవరేం చేయను డబ్బులు పోయినాయి ఏదో నీళ్ళు కూడా పోయినా ఆయన 2,00,000 పోయినా కదా నేను 2,00,000 5,00,000 ఉండదు ఎందుకంటే స్కామ్ జరిగిన డీలర్ల వాళ్ళనే మనం ఏం చేయలేదు నేను తినలేదు నువ్వు తినలేదు ఎవరో తిన్నారు అయితే ఈ యాప్ ఇవ్వకుండా ఏం చేసిన కంపెనీ ఈ యాప్ ఇవ్వం మనం డైరెక్ట్ 2% బిల్లు ఇచ్చేస్తాం డీలర్ బిల్లు ఆయన మెటల్ కొన్నాను ₹1,00,000 ఆయన 2% బిల్లు మైనస్ అయిపోయి ఆ 2,000 ఎక్కంటే అంటే ఆయన దగ్గర ఉండే ఇప్పుడు సురేష్ దగ్గర 2,000 ఉండే ₹1,00,000 మెటల్ కొంటే ఈ 2,000 ఈయన దగ్గర ఉండే మీరు ఎప్పుడు వచ్చి మెటల్ కొంటారో వాళ్ళు ఇచ్చే పేమెంట్ మీరు 50,000 అన్నారు 50,000 అంటే జిఎస్టీ మీకు ఇంతకుముందు పాయింట్ కొట్టేది కానీ మనది ఇప్పుడు జిఎస్టీ స్కీమ్ ఎవరికి డీలర్ కూడా జిఎస్టీ ఎందుకంటే జిఎస్టీ కట్టేది దేశం కోసం మన ట్యాక్స్ మన దేశం కోసం కడతాం దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50,000 మెటల్ కొన్నారు డివైడెడ్ బై జిఎస్టీ తీసేస్తున్నాం ఎంత వచ్చిందా 42,000 అంతేనా 42,000 ఇంటూ 2%. అది కూడా ఓన్లీ ఫర్ ప్రూఫ్ లో మీద ఉన్నాయి దీని తర్వాత వాల్ కటింగ్ లో ఉన్నాయి అది క్యాన్సిల్ చేయాలి 90 नहीं है और जो भी मोला एक्स्ट्रा माल है उसका नहीं है ఇప్పుడు మీ ప్రూఫ్ లో వస్తువులు మాత్రమే ట్యాంక్ లేదు ట్యాంక్ మీద ఉండేనా పట్టీలు అవి రాస్తారు కదా ట్యాంక్ మీద లేదు ఇప్పుడు మీకు ఇది కొంచెం క్యాల్కులేషన్ ఇబ్బంది అయింది అనుకోండి మీకు ఎంత వచ్చేది మీకు ఇబ్బంది అయింది అనుకోండి ఇది 840 గుర్తుపెట్టుకోండి ఇలా కాకుండా 840 వచ్చింది ఇంటూ 1.7%. ఎంత వచ్చింది ₹3 ఎక్కువ అంతే కదా అంటే అర్థమైందా మీకు
ఇప్పుడు మీరు 50,000 వస్తుంది, 1,00,000 రూపాయలు మెడల్ కొన్నారు, కస్టమర్ వచ్చి 1,00,000 రూపాయలు మెడల్ కొన్నారు, 4,00,000 రూపాయలకు స్కీమ్ కొట్టాను నువ్వు అంటావు, జిఎస్టీ మీద కొట్టాడు, జిఎస్టీ తీసేయాలి. నీకు లెక్క చేసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతుంది కదా జిఎస్టీ ఎట్లా తీసేయాలని. అందుకే నేను ఏం చేసిన అంటే 1.7% కొట్టిన, కొడితే ఎంత వచ్చింది 850 వచ్చింది. అంటే మీరు జిఎస్టీ కొట్టినా గాడికి వస్తుంది, జిఎస్టీ మీద కొట్టినా కూడా గాడికి వస్తాను. సో మీరు 1.7% మైనస్ ఫిక్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే 2% అనేది జిఎస్టీ తీసేసినాక వచ్చింది కదా. ఇప్పుడు మీరు అది ఎట్లా క్యాల్కులేట్ అవుతారు, ఎందుకు అని 1.7 పెట్టినా. ఇప్పుడు ఇదే 50,000 నేను 2% కొడతా, అసలు 50,000 మీద డివైడెడ్ బై 100 జిఎస్టీ తీసిస్తాను, జిఎస్టీ తీసేస్తాను 42,000 వచ్చింది ఇంటూ 2% కొట్టినా ఎంత 10,000 వచ్చింది అంతే కదా. అంటే ఎక్కువ వచ్చింది, 53 రూపాయలు ఎక్కువ వచ్చింది. సో 1.7% జిఎస్టీతో కౌంట్ చేసుకోండి, జిఎస్టీ లేకుండా అంటే 2% కౌంట్ చేసుకోండి. మోదీ తీసేసిన గోల్డ్ గోల్డ్, కాపర్, పీవీసీ, పెట్రోలియం, ఇవన్నీ మన దేశంలో మన ఎక్కడ చేస్తాం బయట నుంచి ట్యాక్స్ తగ్గిస్తే ఏమొస్తుంది అన్న. మన దగ్గర ఉన్న వాటి మీద తగ్గించింది ఏంటిది ఇన్సూరెన్స్, అది అవసరం. రైతులకు డ్రిప్ పైపుల మీద తగ్గించింది, ఎందుకంటే మనకు ఇంకా మన దేశంలో తయారు వస్తువుల మీద తగ్గించింది, ఎందుకంటే మన ఉత్పత్తులు దొరకగా బయట దేశాలకు పోవాలి. అంతేగాని మనం బయట బంగారం ట్యాక్స్ తగ్గిద్దాం, బంగారం అనే వస్తువు ఏంటి అసలు అది అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు నిలుకోవడం వాళ్ళు ఆభరణాలు చేసుకోవడం అది అత్యవసర వస్తువు కాదు. ఇంకోటి ప్లాస్టిక్ చూసేలా ఏ దేశమైనా ప్లాస్టిక్ తగ్గాలని వస్తుంది, కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ లైఫ్ అయింది కాబట్టి దీని మీద ట్యాక్స్ తగ్గదు. సో ఈ పెట్రోలియం, బంగారం, గోల్డ్, పీవీసీ వీటి మీద ట్యాక్స్ తగ్గలేదు. కాపర్ సో తగ్గలేదు కాబట్టి ట్యాక్స్ కంపల్సరీ ఉండదు. ప్లాస్టిక్ వస్తువులు దేని మీద కాపర్ తగ్గింది. కాపర్ అంటే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ పని చెప్పారు, ఇంపోర్టే కాపర్ కూడా ఇంపోర్టే. ఇంకొకటి సిపివిసి అసలు ఫస్ట్ పీవీసీ ఎలా జరుగుతుంది సార్ అంటే మీరు రోజు పొద్దున్నైతే మనకు తిరిగిపెట్టి తెలుసుకోవడం తప్పేం లేదు. పొద్దున్నైతే మనం చేసే పని రైతులు అన్న ఎక్స్చేంజ్ చూసుకోవాలి మరి సరిపోతుంది. డబుల్ ఎక్సెల్ చిన్న తీసుకోండి, డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నువ్వు కూడా వేసుకోరా ఫోటో ఇద్దాం తొందరలో పెద్ద మీటింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్లంబర్ స్కీమ్ మళ్ళీ డిలాండ్ చేసాం కదా, దాదాపు చాలా మంది చెప్పాలి. పెద్ద మీటింగ్ లో పెడదాం. కంపెనీస్ చూడాలి, అది కంపెనీ వాళ్ళతో వాళ్ళకే ప్రెషర్ కొత్తగా వచ్చాడు ఒకసారి మాట్లాడి మార్చి బరాబరా చీకటి కూడా దూరం పోతుంది దగ్గర మొత్తం ఇక్కడ ఫోటో నికాల్
బోర్డు అడ్డం చేయాలి బోర్డు ఆటోమేటిక్ పొడి వచ్చేసినాయి అన్న అమౌంట్ తీసుకొని మన దగ్గర ఇచ్చేస్తారు మీరు ఆరు నెలల తర్వాత ఇప్పుడే అవ్వబడింది అట్లానే ఆరు నెలల ఇదంటే నువ్వు 6 నెలలను నాకు ఆ జ్వరం వచ్చింది అన్నాడు అంటే 6 నెలలు జ్వరం వచ్చినట్టుగా జ్వరం రా లంగవాడు ఏబిది కాదు కదా క్రిస్మస్ వరకు రావాలి జ్వరం ఇప్పుడు ఇప్పుడు ఆట పైసా